యేసు ప్రభువును స్తుతించుట అనే పాట మనం పాడుకుంటుండగా లైవ్ స్టార్ట్ అయిపోతుంది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుండా నీ నామమును, మహోన్నతుండా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచి. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచి. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములోని అతి ప్రాముఖ్యమైన సందేశం అతి సంక్షిప్తముగా మనము ధ్యానించి పొందటం కొరకు మూలవాక్యంగా నేటి ఆరాధన క్రమంలో ముందుకు సాగడానికి ప్రభు రాత్రి భోజనంలోకి మనం వెళ్ళక ముందు సిద్ధపాటు సందేశము కొరకు, అతి క్లుప్తమైన సందేశం కొరకు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 46-47 వచనాలు చదువుకుందాం. 46-47 ఆఖరి 2 వచనాలు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. నేనే చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిది. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచు ఉండెను. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ సువార్త కేంద్ర సంఘ సభ్యులు నిజాంపేట చర్చ్ గ్రౌండ్స్లో కూడుకున్నటువంటి మీకందరికీ, అలాగే సుదూర ప్రాంతాల నుండి ఈ కార్యక్రమాన్ని ఆరాధన
సమావేశాన్ని వీక్షిస్తూ మానసికంగా ఇక్కడే ఉన్నట్టుగా అనుభూతి చెందుతూ పాల్గొనుచున్నటువంటి సుదూర ప్రాంతాల భక్తజనం అందరికీ కూడా, అభిమానులకు, సహచరులకు, అనుచరులకు, శిష్యులకు, విద్యార్థులకు తప్పులెన్నాలి అనే విశేషమైన ఆసక్తితో వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా ప్రభునామమున నా శుభాకాంక్షలు. శిష్యునికి తగిన మనస్సుతో వింటున్న వారికి శుభాకాంక్షలు. తప్పులెన్నాలనుకున్న వాళ్ళకు కూడా శుభమే కలగాలి. ఏం శుభం అంటే మారు మనస్సు అనే శుభం, పశ్చాత్తాపం అనే శుభం, నా వైఖరి తప్పు అని గ్రహించే ఆశీర్వాదకరమైనటువంటి నూతన మనస్సు అనే శుభం వారికి కలగాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరికొద్దిసేపటిలో మనము ప్రభురాత్రి భోజనములోనికి ప్రవేశించబోతున్నాం. ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించబోతున్నాము. ఆదిమ సంఘము ప్రభురాత్రి భోజనం ఎలా పాటించారో ఇక్కడ మనకు దైవ గ్రంథము తెలియజేస్తుంది. వారు ప్రతి దినము చేసిన కార్యక్రమం ఒకటి ఉన్నది. ప్రతిరోజు అదేమిటంటే దేవాలయములో తప్పక కూడుకున్నారు. పరిశుద్ధుల సమాజ కూటాలనేవి ఎప్పుడో ఒకసారి కాదు, వాళ్లకు ఎవ్రీడే అఫెయిర్. రొటీన్గా ప్రతిరోజు పళ్ళు తోముకుంటాం, స్నానం చేస్తాం, భోజనం చేస్తాము. అలాగే ప్రతిరోజు పరిశుద్ధులు సమాజ కూటంగా కూడుకోవలసిందే. నో ఆప్షన్, నో చాయిస్. యేసు రక్తంలో నేను కడగబడ్డాను గనుక, యేసయ్య రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను గనుక, నా వలెనే రక్షణ పొందిన ఇతర భక్తులతో నేను ప్రతిరోజు కలుసుకోవాలి. ఏడాదికోసారి, వారానికోసారి కాదు, ఎవ్రీడే ఏదో కుछ బహానా బనానా, मिलावट करना, मिलजुल के दुआ करना, प्रार्थना करना, स्तुति आराधना करना है, परमेश्वर के वचन के बारे में सोचना है, ध्यान करना है. మనము ఏదో ఒక సాకు లేకపోతే కల్పించుకోవాలి. తాగేటోళ్ళు ఏదో సాకు కల్పించుకుంటారు. ఎప్పుడైనా ఎవరన్నా చచ్చిపోయారు అనుకో, చాలా దుఃఖం ఎక్కువైపోయిందిరా, ఈ బాధ మరవడానికన్నా మనం తాగాలిరా అని చెప్పి తాగుతాడు. సరే, ఎవరు చావలేదు, పెళ్ళి అవుతుంది, చాలా సంతోషం. ఇంత ఇట్లా ఖుషికి వఖత్ మే పీనారే, ఇంత ఆనందం ఉన్నది కనుక తప్పక తాగాలంటారు. అరే, ఇంతకు ముందేమో చాలా విషాదం కాబట్టి తాగుతున్నా అంటాడు, ఇప్పుడు చాలా ఆనందం కాబట్టి. అరే, విషాదం ఆనందం కాదు ఇక్కడ ముఖ్యం, వాడు తాగడం ముఖ్యం. వానికి చాలా ఏడిసి దుఃఖం తట్టుకోలేనని తాగుతాడు వాడు. చాలా సంతోషపడి అబ్బా ఇప్పుడు తాగాలంట అంటే వాడి మనసు అంతా దేని మీద ఉంది? తాగుడి మీద. తాగడానికి ఏదో ఒక బహానా. అట్లాగే క్రీస్తు భక్తులకు సమాజ కూటాలు, వాక్య ధ్యానం అనేది ఏదో ఒక సాకు మీద వీళ్ళు ఎప్పుడు చూసినా అదే పని. మాకు పిల్లగాడు పుట్టాడండి కాబట్టి ప్రార్థన కూటం, లేకుంటే పెండ్లై 10 ఏళ్ళైనా పిల్లగాడు పుట్టట్లేదండి కాబట్టి ప్రార్థన కూటం. ప్రార్థన చేస్తే పుడతాడని, మరి పుట్టేశాడు కదా, పుట్టిండు కాబట్టి ప్రార్థన. అంతకుముందు ప్రార్థన. ఇప్పుడు అదే తాగుబోతులే, మేము కూడా ఇదొక టైప్ తాగుబోతున్నామండి. పెళ్ళి కావట్లేదని ప్రార్థన, పెళ్ళి అయిందని ప్రార్థన, భోజనం కొరకు ప్రార్థన, భోజనం దొరికిందని ప్రార్థన, తిన్నది అరిగేటందుకు ప్రార్థన, ఏదో ఒక బహానా ప్రార్థన. రండి కలిసి ప్రార్థన చేద్దాం. పిల్లోడు పుట్టాడు, పుట్టంటికలు తీయాలని, ఉయ్యాలు తొట్లు వేయాలని,
వాడిని బడికి పంపాలని, వాడిని గుండు కొట్టాలని, ఇంకేదోనని, అక్షరాభ్యాసం అని, ఏదో ఒకటి, కుటుంబ ప్రార్థనని, విజ్ఞాపన కూటమని, బైబిల్ స్టడీ అని, కర్మల ప్రార్థన అని, ఏదో ఒకటి బహాన మీద కూడుకోవాలి. వారు సహవాసమందు ఎడతెగక ఉండిరి. దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ఫెలోషిప్ ఆఫ్ ద సెయింట్స్. ఏదైనా ఒక కారణం, నలుగురు కూడుకోవాలి, ప్రార్థన చేయాలి. నలుగురు సమావేశమై సాక్ష్యాలు పంచుకోవాలి. దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి సాక్ష్యాలు చెప్పుకోవాలి. ఈ మనస్తత్వము లేనివాడు క్రైస్తవుడు కాదు. ఈ గురి లేనివాడు క్రైస్తవుడు కాదు. వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు కూడుకున్నారు ఏదో ఒక సాకు మీద. ఏం సాకు లేదు సార్ ఇవాళ, ఎందుకు కూడుకోవాలి మనం అంటే, ఏ సాకు లేదు కదా, ఏదన్నా ఒక సాకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం కలిసి ప్రార్థన చేద్దాం అనైనా ప్రార్థన చేయాలి. ఏదో ఒకటి అంతా తాగే వాళ్ళ యొక్క మాదిరి మనం అనుకరిస్తున్నాం అన్నమాట. అనుకరించాలా. అందుకే మద్యముతో మత్తులై ఉండకుడి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. దానికి దీనికి ఏంటి పోలిక? వానికి తాగుడెంతో, నాకు యేసయ్య నామమును స్తుతించుట అనేది అటువంటి వ్యసనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. मुझे प्यास है तेरे प्यार की, मुझे और कुछ भी न चाहिए. है अजब नशा तेरे नाम में, है सुरूर तेरे पयाम में. है अजब नशा तेरे नाम में, है सुरूर तेरे पयाम में. इसे ढाल दे मेरे जान में, इसे ढाल दे मेरे जान में. मुझे और कुछ भी न चाहिए. मुझे प्यास है तेरे प्यार की, मुझे और कुछ भी न चाहिए. या मसीह मसीह, या मसीह मसीह, या मसीह मसीह, या मसीह मसीह, मुझे और कुछ भी न चाहिए. ఫస్ట్ టైం నువ్వు కరెక్ట్గా తబలా కొట్టేవి పాటకు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. దీనికి తబలా కొట్టడం చాలా కష్టం. కళ్యాణ్ ముదురుతున్నాడు, పరిపక్వం అవుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. ప్రభునందు ప్రియులారా, మామూలుగా భజనలు కొట్టేది ఎవరైనా కొడతారు. గజల్కు తబలా కొట్టినవాడు అసలు తబలిస్ట్. గజల్కు కొట్టినవాడు తబలిస్ట్. మామూలుగా ఏదన్నా వేసేస్తారు, డప్పు ఏదైనా ఎవరైనా కొట్టచ్చు. మామూలుగా కొట్టాలంటే నేను కూడా కొడతాను, అందరం కొడతాం. చప్పట్లు కొట్టొచ్చిన వాళ్ళందరూ కూడా అదే చప్పట్లు అటు ఇటు కొడితే సరిపోతుంది. కానీ కరెక్ట్గా నాదం పలకాల, తాళం పలకాల, అది శాస్త్రం. జీవితకాలం సాధన. దేవుని స్తోత్రం. మంచిది. హై అజబ్ నషా. ఈ పాట ఎందుకు గుర్తొచ్చిందంటే, హై అజబ్ నషా. నషా అంటే ఆ నష అనే దానినే నిషా అంటాం తెలుగులో, చెడగొట్టి. యాక్చువల్గా ఉర్దూ మాట నష. నషాను దాన్ని తెలుగు వైజ్ చేసి ఆంధ్రీకరించి నిష అని అంటుంటాం అన్నమాట. హాయ్ అజబ్ నష. అజబ్ అంటే వింతైన, అజీబ్ అన్న అనొచ్చు, అజబ్ అన్న అనొచ్చు. హాయ్ అజీబ్ నషా తెరే నామే. నీ నామములో ఒక వింతైన మత్తున్నది. క్యా బాత్ హై. ఎంత చక్కగా రాశాడు కవి. యేసయ్యా నీ నామములో వింతైన మత్తున్నది.
నీ నామములో అద్భుతమైన మహిమ ప్రభావం ఉన్నది. ఇసే ఢాల్ దే మేరే జాన్ మే, ఈ నషా పట్టుకొచ్చి నా ప్రాణములు నింపేయమని ముఝే ఔర్ కుచ్ భీ నా చాహియే అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాకిస్తానీ గజల్ ఇది, దేవునికి స్తోత్రం. ఇది మంచి పాట కానీ ఎప్పుడు పాడడం లేదు, ఎందుకంటే తబలిస్ట్ దొరకలేదు, ఇప్పుడు దొరికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య సన్నిధి అంటే ఇష్టం కాబట్టి ఎవడైనా చచ్చిపోయిన ప్రార్థన కూటం పెడతాం, చచ్చిపోయిన జ్ఞాపకార్థ కూటము, మళ్ళీ తర్వాత వార్షిక వర్ధంతి, జయంతి, ఏదో ఒక సాకు కుछ न कुछ बहाना बनाना ढूंढ लेना और शामिल हो जाना प्रभु यीशु मसीह के सामने, उनके चरणों के पास उनको స్తుతి करना, ఆయన వచనం ఆయన వినాల, ఆయన వాక్యం వినాల, ఆయన స్తుతించాల. ఏ నిషా కొరకు చాలా దుఃఖం అవుతుంది అక్క, అన్న రానా ప్రార్థన చేద్దాం. అరే దుఃఖం కాదు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి, అయితే కూడా స్తుతించి ప్రార్థన చేద్దాం. ఏదో ఒక సాకుతో ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో వారు ప్రతిరోజు కూడుకున్నారు. కానీ రొట్టె విరుచుట మాత్రము ఎన్ని రోజులకొకసారి చేశారు, ఇక్కడ రాయబడలేదు. ఇక్కడ రాయబడలేదు. రొట్టె ఎక్కడ రొట్టె విరిచారో, ఎక్కడ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, రొట్టె విరుచుట ఎక్కడ జరిగిందో ప్లేస్ మాత్రమే చెప్పాడు. హౌ ఆఫన్, ఫ్రీక్వెన్సీ చెప్పలేదు. ఎవ్రీడేనా, పొద్దున సాయంత్రమా, లేకపోతే నెలకొకసారా, ఏడాదికొకసారా, ఎన్ని రోజులకొకసారి అనే విషయం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడలేదు. ఓన్లీ ప్లేస్ మాత్రమే చెప్పారు. ఎక్కడ విరిచారంట వాళ్ళు? ఇంటింట, హర్ ఘర్ మే యహీ కామ్, ప్రతి ఇంట అన్నమాట. ఇంటింట అంటే ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఇల్లు మనకు మందిరమే, ప్రతి ఇల్లు ప్రార్థనాలయమే, ప్రతి ఇల్లు రొట్టె విరిచే స్థలమే. కొత్త నిబంధన క్రమములో ఆరాధన కొరకు ప్రత్యేక స్థలాలు ఉండవు అనేది వాక్య క్రమము, దేవుని నియమము. we do not have special places of worship. If anybody thinks that he has a special place of worship, he is not living the New Testament Christian life. He is living the Old Testament Christian life. వాడు పాత నిబంధన క్రైస్తవుడు, కొత్త నిబంధన క్రైస్తవుడు కాదు. పాత నిబంధనలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది, అక్కడికే పోయి ఆరాధించాలి. యెరూషలేము బయట ఆరాధిస్తే విగ్రహారాధనతో సమానము, అది మహాపాపము. ఎక్కడ కూడా అక్కడ పోయి ఆరాధించాలి, బలులు అక్కడ అర్పించాలి. యాజకుడు అక్కడ ఉంటాడు, ధర్మశాస్త్రం అక్కడ ఉంటుంది, బలిపీఠం అక్కడ ఉంటుంది, మందసం అక్కడ ఉంటుంది. దేవుని వెతకాలంటే అక్కడికే పోవాలా. ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో చేయడం కుదరదు. ఆ రోజులు పోయినాయి అన్నాడు యేసయ్య. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఈ కొండ మీదను మీరు తండ్రిని ఆరాధింపరు, యెరూషలేములో కూడా ఆరాధింపరు. యథార్థముగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చుచున్నదమ్మా, నా మాట నమ్ముము. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. యథార్థంగా ఆరాధించేవారు కొండెక్కి ఆరాధించాలన్నా, యెరూషలేము పోయి ఆరాధించాలన్నా అనే రోజులు పోయినాయి. కొత్త కాలం మొదలు పెడుతున్నా నేను వచ్చాను. ఇప్పుడు స్థలములు ముఖ్యము కాదు, హౌ యు వర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ స్థలానికి పోగానే ఏం ఉద్ధరించావు, ఏం ఊడిపడింది నీకు? స్థలం కాదు బాబు ముఖ్యం, నువ్వు ఆత్మతో ఆరాధించడం ముఖ్యం. స్థలం కాదు ముఖ్యం, నువ్వు సత్యముతో ఆరాధించడం ముఖ్యం. నీ ఆత్మ ఇన్వాల్వ్ కాకుండా, నీకు సత్యమే తెలియకుండా యెరూషలేముకు పోయావు, ఏం ఒరిగింది? నీ ఆత్మతో ఆరాధించకుండా, సత్యమేదో గ్రహించకుండా కొండెక్కావు, ఏం లాభం, ఏం ఒరిగింది?
అవన్నీ నిష్ప్రయోజనమైన నియమ నిబంధనలు. అవును, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం యేసయ్య, కానీ ఎక్కడ స్థలం చెప్పవైతివే అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకొని ఉందరో ఆ ప్రతి స్థలములో నేనే ఉన్నాను. గో ఫ్రీలీ వర్షిప్ ఎనీవేర్ యు వాంట్. ఫుట్పాత్ మీద నువ్వు ఆరాధిస్తే అదే సీనాయి కొండ, అడవిలో చెట్టు కింద ఆరాధిస్తే అదే సీనాయి కొండ. నీవెక్కడ కూడుకుంటే అక్కడ, అది ఒలీవల కొండ, అది రూపాంతర కొండ, అది సీనాయి కొండ, సియోను కొండ. ఆ కాసేపటికి ఆ 2-3 గంటల ఆరాధన జరిగినంతసేపు ఆ అడివే యెరూషలేము, ఆ అడివే మందిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ, అందుచేత వాళ్ళకు ప్లేస్ లేదు. ఆదివారం ఎక్కడ పడితే అక్కడ రొట్టె విరిచారు, ఇంటింట. అదేందండి, మీకు ఒక క్రమం లేదు, పద్ధతి పాడు మర్యాద ఏం లేనట్టుంది. వాళ్ళింటి రొట్టె విరిచి ఇది అసలేం లేదా మీకు పరిశుద్ధ స్థలం అంటే? తిక్కలు కూడా, హోల్ వరల్డ్ ఈజ్ అవర్ పరిశుద్ధ స్థలం. హోల్ వరల్డ్. మేమెక్కడ కూడుకుంటే అది మాకు ఆ సమయానికి కాలుచున్న రాళ్ల మధ్య మేము ఉన్నంత పరిశుద్ధమైన అనుభూతి మేము పొందుతాం. కనుక మాకు స్థలము ముఖ్యం కాదు. అది కొత్త నిబంధన క్రైస్తవ విశ్వాసము. మరి సరే, ఎన్ని రోజులకు ఒకసారి, నెలకు ఒకసారా, వారానికి ఒకసారా, సంవత్సరానికి ఒకసారా అంటే? ప్రభురాత్రి భోజనం అనేది గంభీరమైన కార్యము సోదరా. అది మామూలు కార్యము కాదు. చాలా 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 పరిశుద్ధమైన, పవిత్రమైన, చాలా గొప్ప గంభీరమైన కార్యము. అది అస్తమానం ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే మనకు అది భయం పోతుంది. దాన్ని మనం ఎంతో భయముతో భక్తితో ఆరాధించాలి. గనక ఏడాదికి ఒక్కసారి చేయాలని కొంతమంది కనిపెట్టారు. ఏమండి, ఏడాదికి ఒకసారి చేస్తే భయంగా చేయవచ్చునట్టు. ప్రార్థన కూడా ఎంతో భయంకరమైనది, ఎంతో గంభీరమైనది, ఎంతో మహిమకరమైనది. పంచభూతముల సృష్టికర్తను ముఖాముఖి కలుసుకునే ప్రార్థన ఊరికే చేస్తే దానికి ఉన్న శాంక్టిటీ పోతుంది, ఆ గాంభీర్యం పోతుంది. ఏడాదికి ఒక్కసారి ప్రార్థన చేయాలి అంటే వాడు నొప్పుకుంటాడా? విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. నిత్యము ప్రార్థన చేస్తే ప్రార్థనకున్నటువంటి గాంభీర్యం ఎలాగ పోదో, ప్రార్థనకున్న ప్రాశస్త్యము విలువ ఎలాగైతే పోదో, నువ్వు చాలాసార్లు ప్రభు బల్ల తీసుకున్నంత మాత్రాన దాని విలువ పోదు. కూర్చుంటే లేస్తే యేసయ్యా 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 అంటావు, యేసయ్య విలువ పోయిందా? క్షణానికి ఒకసారి గాలి పీలుస్తూ ఉంటావు అంటే గాలి విలువ పోయిందా? నీవు చాలా గంభీరముగా పాటించాలి కనుక ఎక్కువసార్లు పాటించొద్దు, ఎప్పుడో బ్రతుకాలానికి ఒకసారి చేయాలనేది తప్పు సిద్ధాంతము. ఎప్పుడు చెయ్యాలో దేవుడే నియమించాడు. ఆదివారమున వారు రొట్టె విరిచారు. ప్రతిరోజు ఏం చేశారు చెప్పండి? ఎవ్రీడే చేసిన కార్యక్రమము దేవాలయములో కూడుకున్నారు. తర్వాత రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని ఎక్కడ చేశారు? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పాడు. ఎప్పుడు చేశారో మాత్రం 20వ అధ్యాయంలో చెప్పాడు. ప్లేస్ ఏమో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో, ఫ్రీక్వెన్సీ హౌ ఆఫన్ దే డిడ్ అనేది 20వ అధ్యాయం 7వ వచనంలో చెప్పారు. మేము త్రోయ నుండి ఫిలిప్పీనా ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఆ ఊర్ల పేరు 6వ వచనం చదవండి. 5 దినములలో త్రోయకు వచ్చి అక్కడ మేము 7 రోజులు గడిపాం. ఆ 7 రోజులు గడిపిన తర్వాత ఆదివారం వచ్చింది. గురువారం ఎక్కడనే ఉంటుంది, శుక్రవారం ఎక్కడనే ఉంటుంది, శనివారం ఎక్కడనే ఉంటుంది, మంగళవారం ఎక్కడనే ఉంటుంది. కానీ ఆదివారం రాగానే మేము ఏం చేసామంటే
రొట్టె విరుచుటకు కూడుకొంటిమి. కూటం మొదలుపెట్టిన తర్వాత ఒకరి మధ్యలో ఎవరికైనా ఐడియా వచ్చి, అరే పౌలనా ఇప్పుడే ఐడియా వచ్చింది, ఎట్లన్నా కూడుకుంటున్నాం కదా, వై నాట్ వి బ్రేక్ బ్రెడ్, కమన్ కమన్ లా. అట్లా తర్వాత వచ్చిన సెకండ్ థాట్ కాదు ఇది. వాడు అసలు కూటానికి వెళ్ళేటప్పుడే ఎందుకయ్యా వెళుతున్నావు అంటే, రొట్టె విరుచుటకు నేను వెళుతున్నారు. బుధవారం కూడా పోయినావు కదా అంటే, అప్పుడేమి రొట్టె విరిచేదేం లేదు సార్. అక్కడ బైబిల్ స్టడీ ఉంది, విజ్ఞాపన ఉంది, స్వస్థత ప్రార్థనలు ఉన్నాయి, సందేహాలు నివృత్తి చేసుకోవడం ఉంది, సహవాసం ఉంది, అంతా ఉంది. ఎక్సెప్ట్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, దాట్ మస్ట్ బి డన్ ఓన్లీ ఆన్ సండే. రొట్టె ఎక్కడ విరవాలి? ఏ ఇంట్లోనైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్లేదు, కానీ ఎప్పుడు వెయిట్ ఫర్ సండే, వెయిట్ ఫర్ సండే. నెవర్ బ్రేక్ ద బ్రెడ్ ऑन एनी डे अदर देन संडे. ये सब लोगों को अच्छी तरह से सीख लेना है, समझ लेना है ये बात को. नेवर ब्रेक द ब्रेड on any other day other than Sunday, because if you do that, that becomes incomplete testimony, అసంపూర్ణ సాక్ష్యము. రొట్టె విరుచుట ఎందుకంటే ప్రభు యొక్క మరణమును ప్రచురించుటకు. రొట్టె విరవడం ఎందుకంటే ప్రభువు ఈలాగున మన కొరకు మరణించినాడు, ఈలాగున ప్రభు మన పాపముల కొరకు బలి అయినాడని దేవునికి స్తోత్రం, ప్రచురించుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి 1 కొరింథీ 11:26, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చేదాకా ఏం ప్రచురిస్తాము? ఆయన మరణం. రొట్టె విరుచుట వలన ఏం ప్రచురమవుతుంది? ఈ రీతిగా యేసు మన కొరకు విరువబడ్డాడు సిలువలో. అయితే చచ్చిపోయి అంతేనా, అయిపోయిందా స్టోరీ? యేసు ప్రభువారు మన కొరకు మరణమును ప్రచురిస్తున్నాం. ఆ వెంటనే పునరుద్ధానం అనేది కూడా లేకపోతే యేసు మరణానికి విలువ లేదు. I am uttering these words very emphatically and very clearly. If there is no resurrection, there is no value, there is no importance, no use for the death of Jesus. యేసయ్య మరణంతో లాభం లేదు, దానికో విలువ లేదు, ఏమీ లేదు, పునరుద్ధానమే లేకపోతే. ఎందుకంటే ఆయన మళ్ళీ లేవలేదు అనుకో, దానివల్ల ఏం నిరూపించబడుతుందంటే ఈయన కూడా పాపి అని అర్థమైపోద్ది. అంతకుముందు ఉన్నటువంటి చక్రవర్తులు, నెబుకద్నెజర్ లేవలేదు, అలెగ్జాండర్ ద గ్రేట్ లేవలేదు, ఎవరు లేవలేదు, ఈయన కూడా లేవలేదు. అందరిలాంటి వాడే, ఇతను కూడా పాపి అని ప్రూఫ్ అయిపోతుంది. యేసు లేచాడు కాబట్టి ఈయన పాపి కాడని నిరూపించబడింది. గనుక మన పాపములు క్షమించగలిగిన వాడని నిరూపించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు మరణమును గెలిచి లేవడం ద్వారా ఆయన పరిశుద్ధుడని నిరూపించబడింది. రొట్టె విరుచుట వలన యేసు మరణమును మనము చాటిస్తున్నాం. ఇది మీరు బుధవారం చేయకుండా, మంగళవారం చేయకుండా ఎందుకండి ఆదివారం చేశారంటే, ఈరోజు ఆయన మరణించి లేచిన రోజని కూడా సాక్ష్యం ఇమిడి ఉంది. ఆదివారమున రొట్టె విరుచుట అనే దాన్ని మనము మరో రకంగా ట్రాన్స్లేట్ చేసుకుంటే, పునరుత్థాన దినమున మరణమును గూర్చి జ్ఞాపకం చేసుకొనుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రిమెంబరింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద డే ఆఫ్ హిస్ రిజరక్షన్. ఆదివారం రొట్టె విరిస్తే యేసు మరణించినాడు, మళ్ళీ లేచినాడనే 2 సాక్ష్యాలు కలిసి వస్తాయి. వేరే రోజు చేస్తే మరణించాడనే సాక్ష్యం మాత్రమే ఉంటుంది, లేచాడనే సాక్ష్యం ఉండదు. కనుక అది అసంపూర్ణ సాక్ష్యం.
ఖచ్చితంగా సత్యం నేర్చుకోవాలా, సత్యంలో నడవాలా, ఇది ముఖ్యం. మిగతా ఇవన్నీ పనికి మాలినటువంటి సమాచారము, విమర్శలు, కొండెములు, లేని వార్తలు ప్రచారం చేయడము, అవన్నీ పక్కన పెట్టేసేయండి. దేవుని వాక్య సత్యము స్పష్టంగా నేర్చుకొని అందులో ఖచ్చితంగా నడవాల. అప్పుడు మనం సీయోను కొండ మీద యేసయ్య పక్కన ఉంటాం. లేఖనం పక్కన పెట్టి అవసరమైన ప్రక్కన పెట్టేసి వేరే వేరే సొళ్ళు కబుర్లన్నీ మాట్లాడితే ప్రయోజనం లేదు. అగాపే సంఘానికి ఉన్న లక్షణము, విశిష్టత ఏంటంటే మనం ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో మనకు భయంకరమైన క్లారిటీ ఉన్నది. అర్థమైందో? చాలా క్లియర్గా గ్రహించిన మార్గంలో నడిచే కృప ఒక వరముగా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది వరమే, లేకుంటే మనకు ఉండదు. ఏ మనిషికి ఇటువంటి క్లారిటీ ఉండదు. ఒక శత్రువు మీద పగబట్టినట్టే నేను కన్ఫ్యూషన్ మీద పగబట్టాను. నాకు ఘోరమైనటువంటి ద్రోహం చేసిన ఒక శత్రువు మీద ఎట్లా కచ్చబట్టి కైమగొట్టాలరా వీడినంత కోపం ఉంటుందో, తికమక, అయోమయము, గందరగోళం అనే దాని మీద అంత కచ్చబట్టాను నేను. కైమగొట్టాలి దీన్ని. అటువంటి మైండ్ ఎట్లా వస్తుంది? దేవుడు నాలో ఆ మైండ్ పెట్టాడు. లేకపోతే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కెనాట్ థింక్ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ. మంచిది. రొట్టె విరుచుట అనేది ఎక్కడ చేశారు? ఎక్కడైనా చేశారు. ఎప్పుడు చేశారు? ఆదివారం కొరకు వెయిట్ చేసి ఆ రోజు మాత్రమే చేశారు. ఓకే, ఇది ఎలాగ చేశారంటే ఆనందముతో ఆహారము పుచ్చుకొనిది ఉంది. ఆహారం పుచ్చుకోవడం అంటే వాడు బిర్యానీ తిన్నాడు, రాగి ముద్ద తిన్నాడు, జొన్న సంగటి తిన్నాడు, లేకుంటే పలావ్ తిన్నాడనా? అది ఆదిమ సంఘం ఏముంది? ఎవరైనా రక్షణ పొందనోళ్ళు కూడా ఆహారం పుచ్చుకోరు. వారు అనుదినమును దేవాలయములో కూడుకొనుచు, రొట్టె విరుచుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, ఆదివారము రొట్టె విరుచుచు. వాళ్ళు ఇంకొక పని చేశారు. ఎప్పుడైతే వారు ఆహారము పుచ్చుకున్నారో ఆనందముతో, నిష్కపటమైన హృదయముతో పుచ్చుకుని, అంటే పాపము లేని పవిత్రమైన హృదయంతో పుచ్చుకున్నారు. నిష్కపటమైన అంటే పరిశుద్ధమైన, పాపము లేని, కళంకము లేని, మాలిన్యము లేని హృదయముతో బిర్యానీ తినిది అని చెప్తాడు దేవుడు. बिरयानी के लिए साफ दिल की क्या ज़रूरत है? साफ पेट की ज़रूरत है. पेट साफ रहना चाहिए. दिल कैसा भी रहो चल जाएगा बिरयानी खाने में. అండి అవునా కాదా? బిర్యానీ తినాలంటే ముందు ఇది పొట్ట సరిగా ఉండాలి, పేగులు కాలేయం కరెక్ట్గా ఉండాలి, హృదయం కరెక్ట్గా ఉంటే నా బిర్యానీ తినేది. ఇది ఎటువంటి ఆహారం అంటే హృదయముతో సంబంధించిన ఆహారం. కనుక అది మామూలు జొన్న రొట్టెలు, చపాతీలు, గోధుమ చపాతీలు, పలావు, బిర్యానీ, జొన్న సంగటి, రాగి ముద్ద కాదు. అది ఏంటది? హృదయము నిష్కపటంగా ఉంచుకొని తినవలసిన ఆహారం. అది ప్రభురాత్రి భోజనము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతకు ప్రభురాత్రి భోజనాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నారంటే ఆనందముతో. ఇది చాలా బాధాకరమైన విషయం. మనకందరికి అలవాటైంది ఏంటంటే ఎంత ఏడుస్తా తీసుకుంటే అంత మంచిది. ఇప్పుడు మనము ఏడుస్తూ తీసుకోవాలన్నా ఆనందంగా తీసుకోవాలన్నా అనేది ఇప్పుడు ధర్మ సంకటం. ఇప్పుడు రెండో ప్రసంగం లేకపోయినా పర్లేదు, అందుకని నేను కొంచెం డీప్గా దిగాను. ఎందుకంటే చాలామంది వింటున్నారు. ఇది అవసరమైన సబ్జెక్ట్ కూడా. ప్రభు యొక్క శరీరాన్ని విరిచి ఇచ్చేటప్పుడు అది ఏమిటది? మన రక్షకుడైన యేసునాథుని శరీరం. అది మనం తినే స్టేజ్కి రావడానికి ఆయన ఎంత బాధపడ్డాడు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా ఇప్పటికొచ్చి నేను చూడనే లేదు. ఎందుకంటే యేసయ్య అంటే పిచ్చి ప్రేమ నాకు.
ఎందుకంటే మిగతా ఆయనను పిచ్చిగా ప్రేమించినందుకే మానవ ప్రేమలన్నిటి నుండి నేను బచాయించిపోయాను అనమాట, తప్పించుకున్నాను. నన్ను ఎవరు ఇరికించలేకపోయారు. ఎంతన్నా ప్రేమిస్తా కానీ ఓన్లీ నెక్స్ట్ టు జీసస్, ఖతం హో గయి బాత్. ఎంతైనా ప్రేమిస్తాను కానీ అంతకంటే ఒక మెట్టు మీద వేసే ఉంటాడు. ఆ తర్వాత ఏమన్నా సెకండ్ ప్లేసే కానీ ఈక్వల్ ప్లేస్ అయితే లేదు, ఉండదు. అందుకే మజే మే జిందగీ గుజార్ లే రहे, कोई आया कोई गया कुछ फर्क नहीं पड़ता, यीशु मसीह तो है हमारे साथ हमेशा. ఎవడన్నా రాని పోని యేసయ్య అయితే ఎప్పుడు ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుక అంత ప్రేమ యేసయ్య అంటే నేను చాలా పిచ్చిగా ప్రేమిస్తాను అన్నమాట. కాబట్టి నా ప్రభువును పట్టుకొని అన్ని ఘోరమైన దెబ్బలు కొడుతుంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. నేనేం నమ్మానంటే డెఫినెట్గా ఆ థియేటర్ నుండి నా శవమే వస్తుంది కానీ నేను రాను. నా ప్రభువుని అన్ని దెబ్బలు కొడుతుంటే చూసి నా గుండె ఆగిపోతుంది. అమ్మో, నేను ఎట్లా తట్టుకోవాలి, ఏడ్చేస్తాను, చచ్చిపోతాను, నేను నా డెడ్ బాడీ వస్తుంది అక్కడి నుంచి నేను అని చెప్పి భయానికి ఇప్పటికొచ్చి నేను చూడలేదు. అది అంత ప్రేమ నాకు. అమ్మో, ఏసైనా అలా కొట్టేస్తున్నారు ఏంటి, చచ్చిపోతాను నేను. నేను ఎంత బలవంతుడు అంత సున్నితం కూడా. అయితే ప్రియులారా, ఎవడైనా సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకో, అన్యాయంగా మాట్లాడుతున్నాడు అనుకో, వాళ్ళు యేసయ్యను కొట్టినంతకంటే ఎక్కువ దెబ్బలు వీని ఆనందంగా కొడతాను నేను. అప్పుడేమి గుండె పగలదు, నాకేమి గుండెపోటు రాదు, హ్యాపీగా కైమ కొడతాను. విచిత్రమైన మనిషిని నేను. చాలా క్రూరంగా కూడా నిమిషంలో మారిపోగలుగుతా. చాలా సున్నితంగా ఉంటా, భయంకరంగా కరుకోటం అయిపోతాను. నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మొత్తం మీద యేసయ్య సబ్జెక్ట్లో ఉన్నాం. ఆ ప్రభువును అన్ని బాధలు పెట్టడము మనకెవరికైనా సరదానా? మరి ఆనందంగా తినడం ఏంటండి? ఏడుపు వస్తుంది. యేసయ్య నా కొరకు కొరడా దెబ్బలు తిని, పిడిగుద్దులు తిని, ఈ రొట్టెలాగా నా కొరకు విరిగిపోయావా తండ్రి అని అనుకొని ఏడుపు రాదు? మరి ఆనందంగా తినడం వీళ్ళు ఎంత రాక్షసులండి, అంత కఠిన హృదయులా? మిమ్మల్ని ఎక్కువ సతాయించకుండా, అప్పుడు టార్చర్ ఏమో బాబు నువ్వు పెడుతున్నావు మమ్మల్ని అసలు టార్చర్ ఇప్పుడు అని మీరు అనుకోకుండా నేను త్వరగా ముగించేస్తున్నా. విషయం ఏంటంటే, యేసు మరణము మనకు ఆనందకరం కాదు, అది బాధే. కానీ బాధ ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులలోనూ క్రైస్తవునికి ఆనందించే కారణం ఒకటి వెంటనే ఉంటుందన్నమాట. ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితిలో సంతోషపడడానికి ఒక కారణం ఉంది. అదే యేసయ్య కృప. నీకు రోగం ఉన్నది, ఉండొచ్చు, పర్వాలేదు, రోగం ఉన్నందుకు సంతోషం కాదు, కానీ స్వస్థపరుచువాడుగా యేసు నా బ్రతుకులో ఉన్నాడు గనుక ఆనందం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను బలహీనుడుగా ఉన్నాను, అంతవరకే చూస్తే దుఃఖం, కానీ నన్ను బలపరుచువాడుగా యేసయ్య నాకు తోడున్నాడు అనేది కలుపుకుంటే ఆ దర్శనం కూడా పొందితే ఆనందం కలుగుతుంది. దుఃఖము, బాధ ప్రక్కనే ఒక ఆనందం. ఈ పరిస్థితి ఏదైనా దీనికి సరిపోయిన వాడుగా సజీవుడైన యేసు నాథుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. He is sufficient. He can deal with this problem. సమస్య లేదని కాదు, పరిష్కరించువాడు ఉన్నాడు గనుక ఆనందం. క్రైస్తవ జీవితము ఆనందయాత్ర. క్రైస్తవ జీవితం ఆనందయాత్ర. దేవుని బిడలారా, నా సంకటములన్నీ తీరిపోయిననే పాటలో చక్కగా భక్తుడు రాశాడు. ఆనందమే పరమానందమే,
ఆనందమే పరమానందమే, కానాన్ జీవితము నాకు ఆనందమే, కానాన్ జీవితము నాకు ఆనందమే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే, సంహారదుత. అరణ్య జీవితమున యేసునాథుడు, అరణ్య జీవితమున యేసునాథుడు, ప్రతి దినము నూతన మన్నా నాకు ఇచ్చును, ప్రతి దినము నూతన మన్నా నాకు ఇచ్చును. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ప్రభునందు ప్రియులారా, ఆనందయాత్ర ఇది. కనాను యాత్ర, అరణ్య యాత్ర, ఆనందయాత్ర. అలసిపోతాం అప్పుడప్పుడు ప్రయాణంలో. అలసటలో ఒక ఆనందం ఏంటంటే, నేను తలవాల్చి సేద తీరడానికి యేసయ్య ఓడి నా కొరకు సిద్ధంగా ఉంది. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ అలసట కూడా పెద్దగా నన్ను బాధించదు. ఆయన ఉన్నాడు కనుక సమాజము చేసే గాయాలు నన్ను పెద్దగా బాధించవు. సమాజం నన్ను గాయపరచొచ్చు, యేసయ్య ఉన్నాడు నన్ను ఆదరించడానికి. ఆయనను తీసేసి చూస్తే అన్ని సమస్యలు, గాయాలు అండి, రోగాలు, బలహీనతలు, అన్ని రకాల సమస్యలు. నీ జీవితంలో ఏమేమి ఉన్నాయి? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, శరీర బలహీనతలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఒంటరితనంతో బాధపడుతున్నావు, అనారోగ్యంతో బాధపడుతున్నావు, ఆత్మీయ జీవితంలో నువ్వు కొండపైకి ఎక్కలేకపోతున్నావు, ఎన్నిసార్లు ప్రయత్నించా ఓడిపోతున్నావు, విఫలమైపోతున్నావు. అన్ని బాధకరమైన సంగతులు, అవమానకరమైన సంగతులు. కానీ ఆ ప్రక్కన యేసయ్య ఉన్నాడు చూడండి, వీటన్నిటికీ చాలినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనము దగ్గరకు వచ్చినప్పుడు మనకు తెలుసు మనం యోగ్యులం కామని. నేను పర్ఫెక్ట్ లైఫ్ నేను లీడ్ చేసి వచ్చానండి. ఎక్కడ నాలో ఒక మచ్చ, కళంకము, డాగు నాలో లేదండి. నేను కెరూబులన్నా ఏమైనా కళంకాలు ఉన్నాయేమో కానీ కెరూబులు, శరాఫులన్నా నేనైతే వాళ్ళకంటే చాలా హోలీగా ఉన్నాను అన్నోడు ఎవడైనా ఉన్నాడా? నోబడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. యేసయ్య రొమ్మున తలవాల్చి లబ్ డబ్ లబ్ డబ్ అని రక్షకుని గుండె చప్పుడు విన్నవాడు ప్రియ శిష్యుడైన యోహాను. ఎవడికి అవకాశం లేదు. నో ఉమన్ ఆర్ నో మ్యాన్, ఓన్లీ జాన్ ద బిలవెడ్. ప్రకటన రాసినటువంటి ఆ మహాభక్తుడు, ప్రకటన గ్రంథ రచయిత, ప్రవక్త, దీర్ఘదర్శి, బ్రతుకుండగానే పరలోకానికి పరదేశుకు వెళ్ళి అన్ని చూసి వచ్చి మనకు రాసిన మహా దైవజనుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, అభిషిక్తుడు. ఆయన అంటాడు, మనము పాపము చెయ్యలేదని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకొందుము, ఆయనను అబద్ధికునిగా చేయవారు. మనము అని నువ్వు కూడా పొత్తు కలుస్తావేంది యోహానన్న? నువ్వు కొండ మీద కూర్చొని, గట్టు మీద కూర్చొని, ఒరే దౌర్భాగ్యులారా, బలహీన విశ్వాసులారా, మీరు పాపము లేదని చెప్పుకుంటారు, మీరు మోసపోతున్నారు, ఆయన్ని మోసం చేస్తున్నారని నువ్వు అని అనాలి. మనము అని నువ్వు పొత్తుగా నువ్వు కూడా జాయిన్ అవుతావేంటి ఈ బృందంలో అంటే? నేను కూడా అందులోనే ఉన్నా. అంతటి మహాభక్తుడే నాలో పాపము లేదని చెప్పలేకపోతే మరి నేనెట్లా చెప్తాను, నీవెట్లా చెప్తావు? దేవుని ముందు నేను మచ్చలేని పరిశుద్ధుడను అని చెప్పగలిగిన మానవుడు ఎవడు లేడు. గనక ప్రభురాత్రి భోజనం దగ్గరకు వచ్చినప్పుడు మనకు తెలుసు మనం యోగ్యులమైతే కాదు. పక్కా ఏతో బహుత్ పక్కి బాత్ హై.
कि हम उनके सामने काबिल नहीं हैं, नेक नहीं हैं, పాక్ नहीं है, పరిశుద్ధులం మనం కాదు, నీతిమంతులం కాదు, యోగ్యులం కాదు, సమర్థులం కాదు. మొత్తం డిప్రెషన్ వచ్చే పరిస్థితి. కానీ ఒక ఆనందం ఏంటంటే పక్కన యేసయ్య ఉన్నాడు, ఆయనే మన నీతికి ఆధారము. మనం మురికైపోయి వచ్చి ఉండొచ్చు, కానీ ఒక్కటే ఒక ఆనందం, తప్పు చేసినందుకు ఆనందం కాదు, తప్పు క్షమించడానికి సమర్థుడు మన ప్రక్కన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మురికైపోయే మనల్ని శుభ్రం చేయడానికి శక్తిమంతుడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనకున్న ఆనందం. పడిపోయాము, లేవనెత్తడానికి యేసయ్య ఉన్నాడు. మనకున్న ఆనందానికి కారణం ఏంటంటే మనము దౌర్భాగ్యులమే, అయోగ్యులమే, కానీ క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన యేసయ్య ఉన్నాడు. అది ఆనందం. సరదాగా ఆనందంగా ఆహారం పుచ్చుకున్నారు అంటే, యేసయ్యను దెబ్బలు కొట్టారు, విరగొట్టేశారు, బాగా కొరడాలతో కొట్టారు, గాయపరిచారు, సరదాగా తినేసేయండి అని, అటువంటి క్రూరమైనటువంటి ఆనందం కాదు. ఆయన శ్రమ పొందాడు, ఆ శ్రమలు అయిపోయినాయి. మరణ వేదన కూడా అనుభవించాడు, అది అయిపోయింది. ఇప్పుడు లేచాడు, మహిమ శరీరధారిగా ఉన్నాడు, అక్షయుడు. మళ్ళీ ఆయన్ని కొట్టడం కానీ చంపడం కానీ సాధ్యం కాదు, కాదు కాదు కాదు. ఆయన అవతరించక ముందు ఏ మహిమలో ఉండేనో ఆ మహిమను వెళ్ళి స్వతంత్రం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ మరణమును జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా కొరకు ఇంత బాధపడ్డావా అనే వేదన ఉంది. అంత బాధపడి నాకు ఉచితముగా రక్షణ ఇచ్చిన నేను యోగ్యునిగా యోగ్యురాలిగా నడవలేదయ్యా అనే వేదన ఉంది. కానీ ఒక ఆనందం ఏంటంటే నా పనికి మాలిన బ్రతుక్కి కూడా ఒక అర్థము, ప్రయోజనము, క్షేమం ఇవ్వడానికి యేసయ్య శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. The presence of Jesus makes all the difference, I tell you. All the difference. ఆయన ఒక్కడు ఉంటే మిగతా వాటన్నిటికి విలువ, అర్థం, ప్రయోజనం. ఆ ఒక్కడిని తీసేస్తే నీకున్నది మొత్తం అంధకారమే. ఇంకా ఏమి ఆశ కానీ, నిరీక్షణ కానీ, పరిష్కారము కానీ లేదు. ఇవాళ నేను ఆనందిస్తున్నాను ఏంటంటే నాకు యేసయ్య చాలినవాడు. ఐఎమ్ నాట్ వర్ది, బట్ జీసస్ ఈజ్ ఇనఫ్, సఫిషియంట్ ఫర్ మీ. అదే ఆనందంతో నీవు కూడా ప్రభువు యొక్క రొట్టెలో చేయి వేయొచ్చు. నువ్వేమి డిప్రెషన్లోకి వెళ్ళక్కర్లేదు. నీవు యోగ్యురాలివి కాదని ఆయనకు నీకంటే బాగా తెలుసు. నువ్వు యోగ్యుడివి కాదని నీవు అనుకుంటున్నావు, నీకన్నా బాగా ఆయనకు తెలుసు. అందుకే 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు ఆయన. 7 దీపస్తంభాల మధ్య ఎందుకు సంచరిస్తున్నాడంటే ఈ దీపస్తంభములో ఉన్న వాళ్ళందరూ ఆయన రక్తము చేత కొనబడిన వారు, కడగబడిన వారు. ఎందుకు సంఘాల మధ్య సంచరిస్తున్నాడంటే వీళ్ళకు నేను ఎప్పుడు అవసరమవుతానని. హీ నోస్ దట్ వీ నీడ్ హిమ్. అందుకే మన మధ్య తిరుగులాడుతూ ఉన్నాడు. అక్కడెక్కడో లేడు ఆయన, ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే నీకు ఆయన అవసరం, ఆయన రక్త ప్రోక్షణ అవసరం, ఆయన క్షమాపణ అవసరం, ఆయన ప్రేమ నీకు అవసరం. ఆ ప్రేమ నీకు అందుబాటులో ఉంది. బాధపడు కానీ మరీ ఎక్కువ బాధపడకు. కన్నీరు కార్చు, పశ్చాత్తాపడు కానీ మరీ గుండాగిపోయేటంత కాదు. నిరీక్షణ లేని దుఃఖం కాదు ఇది, నిరీక్షణ కలిగిన దుఃఖం. చాలా బాధ వేస్తుంది యేసయ్యను మళ్ళీ సిలువేసేశానని. దానిని కూడా క్షమించడానికి విశాల హృదయుడు, ప్రేమభరితుడు యేసు ఇక్కడ ఉన్నాడు. రండి ఆయన పాదాలు పట్టుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం. నీవు నాకు చాలయ్యా, నీకు వందనాలు. నీకు యోగ్యముగా నేను బ్రతకలేదు నాయన. ఐఎమ్ నాట్ వర్ది ఇన్ యువర్ ప్రెజెన్స్. ఐఎమ్ నాట్ వర్ది లార్డ్, బట్ యు ఆర్ అ వండర్ఫుల్ సేవియర్.
మ్యాచ్లెస్ సేవియర్. యేసయ్యా నీకు వందనాలు. నన్ను క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉండి ఇక్కడికి వచ్చావని ఆనందం నాయన. అదే నన్ను బ్రతికిస్తుంది. లేకపోతే చచ్చిపోదునేమో ప్రభువా. నీవు నన్ను క్షమిస్తావని నమ్మకం లేకపోతే ఎప్పుడు చచ్చిపోదును తండ్రి. నా యేసయ్య నన్ను ఆదుకుంటాడు, కరుణిస్తాడు, క్షమిస్తాడు. నా బలహీనతను అర్థం చేసుకుంటాడని నమ్మకం లేకపోతే నేను బ్రతకలేను తండ్రి. అసలు బ్రతకడానికి అవకాశం లేదు. బట్ నౌ ఐ హ్యావ్ రీజన్ టు లివ్. A reason to live because I have you, Jesus. ప్రేమ కలిగిన నా యేసయ్యా, నేను నిన్ను ఎక్కడెక్కడ గాయపరిచాను నాకు గుర్తుకు తీసుకురా, జ్ఞాపకానికి తీసుకురా తండ్రి అని అడగండి. జస్ట్ మేక్ దట్ సింపుల్ ప్రేయర్. హీస్ రైట్ హియర్ లుకింగ్ ఎట్ యూ. యేసయ్య ఇక్కడ ఉన్నాడు, సంచరిస్తున్నాడు ఈ చివరికి ఆ చివరికి. జస్ట్ లుక్ అన్ టు జీసస్. పోయిన వారము నిన్ను ఎక్కడెక్కడ నేను సిలువేశానో నాకు చూపించు. షో మీ మై సిన్. ఎక్కడ నేను పాపం చేశాను, ఎక్కడ నిన్ను బాధ పెట్టాను నాకు చూపించయ్యా. నా పాపాలు క్షమించమని అడగటానికైనా నాకు చేత కాదు. నా తప్పులు ఒప్పుకోవడం కూడా నాకు సరిగ్గా చేత కాదు నాయన. ఎక్కడ తప్పు చేశానో గ్రహించి అంత తెలివితేటలు కూడా నాకు లేవు నాయన. యేసయ్యా నీకు వందనాలు. నా తప్పులు నాకు గుర్తు చేసి ఒప్పుకోవడానికి కూడా సహాయం చేయండి. అంతటను అందరూ మారు మనస్సు పొందాలని ఆజ్ఞాపించావు. ఈ దినము నేను మారు మనసు పొందగోరుచున్నానయ్యా. I truly want to repent today, Lord Jesus. నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించు. నాకు ఇంకెవరు లేరు నాయనా. నీవే త్రోసివేస్తే, నువ్వు ముఖం తిప్పేసుకుంటే అసలు నేను అనే వ్యక్తే విశ్వంలో ఉండకూడదు నాయన. నేనుండటం అసలు అవసరం లేదు. నీ ప్రేమ, నీ దయ నాకు కావాలి. నీ దయ నా మీద ఉంటేనే నేను విశ్వంలో ఉండాలి తండ్రి. నీ దయ నా మీద లేకపోతే నేను ఎక్కడా ఉండకుండా చెయ్యి. బికాజ్ ఐ నీడ్ యూ జీసస్. ఐ నీడ్ యూ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు యేసయ్యా అని అడగండి, అడగండి, అడగండి. యేసు సన్నిధిలో విరిగి నలిగిన మనస్సుతో క్షమాపణ కొరకు ప్రార్థించగలిగిన వారు ధన్యులైపోతారు. వారి సమస్యలన్నీ యేసయ్య పరిష్కరిస్తాడు. వారి జీవితాన్ని ఆనందంతో నింపుతాడు. మన ఆనందానికి కారకుడు యేసయ్య. ఆదిమ సంఘం ఎక్కడ పడితే అక్కడ రొట్టె విరిచారు. కానీ తమ బలహీనతలన్నిటికీ చాలినవాడు, పరిష్కారము చేయగలిగిన వాడు యేసయ్యని గుర్తు చేసుకొని ఆనందంతో ఆహారం పుచ్చుకున్నారు. ప్రభువా నన్ను క్షమించు నాయనా. పోయిన వారము నిన్ను ఎక్కడెక్కడ నేను దుఃఖపరిచానో నన్ను క్షమించు. ఆ విషయాలు జ్ఞాపకం చేస్తే ఒప్పుకుంటాను. మళ్ళీ నేను ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడతాను. నీ సన్నిధిలో నేను ఒక తీర్మానం చేస్తాను. లీడ్ మీ ఇన్ టు హైయర్ లెవెల్, హైయర్ డిగ్రీ ఆఫ్ హోలీనెస్ ఓ లార్డ్. ఉన్నతమైన పరిశుద్ధ జీవితంలోకి నన్ను నడిపించమని అందరం అడుగుదాము. ఇది మంచి సమయము, విలువైన సమయము, చాలా శక్తివంతమైన సమయం.
చాలా శ్రేష్టమైనటువంటి విలువైన సమయం. మన పాపాలు మనం ఒప్పుకుంటూ యేసయ్య రక్తంలో మనల్ని మనం కడుక్కునే సమయం. మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రియులారా, అందరం మన పాపాలు ఒప్పుకుంటూ యేసయ్యా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు అని అడుగుతూ మన జీవిత వస్త్రాలు తెల్లగా ఉదికి తెలుపు చేసుకుంటుండగా, మరకుల డాగులను యేసు రక్తంలో కడిగేసుకుంటూ పరిశుద్ధులమవుతూ ఉంటుండగా, దేవునితో సమాధాన పడుతూ ఉండగా, నేను కూడా మనుష్య మాత్రునే గనక నాకును దేవుని కృప కావాలి, దేవుని క్షమ కావాలి గనక నేను కూడా నా లెక్క నేను దేవునికి చెప్పుకుంటూ ఆయన కృపను నేను కూడా వేడుకుంటూ పొందుకుంటూ, కొద్దిసేపుగా నేను మాట్లాడను ప్రియులారా, సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.